సార్ మా గతంలో ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్కి ఓటు వేసినాము, ఇప్పుడు లేదు. ఎందుకు లేదు అట అంటే రెన్యువల్ చేయించుకోవాలి, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అని ఒక మాట చెప్తున్నారు. మరి ఈ విషయం అందరికీ తెలియదు ఒకటి. పోతే గవర్నమెంట్ ఒకసారి ఓటర్ ఐడి డిసైడ్ చేస్తే అది మారదు. ఎట్లయితే జాతీయ స్థాయిలో ఓటర్ ఐడి ఎన్నికల కార్డు ఉంటుందో అట్లనే ఇది కూడా ఉండాలి. దీనికి రెన్యువల్ అని మార్చు అని మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోమని ఇబ్బంది పెడితే పెద్ద మనుషులకు, ఏజ్డ్ వాళ్ళకి ఈ విషయం తెలిసి తెలియక చేయించుకోలేక ఓటు హక్కు కోల్పోతున్నాం. ఇదేమి ప్రభుత్వ రీతి, ఇదేమి ఎలక్షన్ రీతి ఇది. అంటే ముందుగానే మీకు రీఅప్లై చేసుకోవాలని చెప్పారు కదా. అవును సార్, ఇది మరి అందరికీ చెప్పారు, కానీ ఇప్పుడు ఏజ్డ్ వాళ్ళకి ఆ విషయం గుర్తులేక ఒకటి. రెండవది, వీళ్ళు ఉన్నారు, వీళ్ళని మనం మెంబర్షిప్ తీసుకోవాలి, వీళ్ళకి కార్డు ఇప్పించాలి అనే ఏ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ రాలే. జాతీయ స్థాయి ఎన్నికలకు వస్తారు, ఉన్నారా లేదా చూస్తారు, మళ్ళీ కౌంట్ చేస్తారు, స్లిప్స్ ఇస్తారు. దీనికి ఎందుకు చేయరు అట్లా? ఒకసారి కార్డు ఇష్యూ చేస్తే అది పర్మనెంట్గా ఉండాలి. అంటే ఇప్పుడు రెన్యువల్ చేసుకోవాలనేది మీకు తెలియదు. దానివల్ల ఇప్పుడు మీకు ఓటు హక్కు పోయింది. మొన్న లాస్ట్ ఎలక్షన్స్కి ఎమ్మెల్సీకి ఓటేసిన అంతకుముందు. ఏం చెప్తారు? అంతకుముందు ఓటేశాను, ఈసారి ఓటు హక్కు లేదు. ఇది ప్రభుత్వం యొక్క తప్ప కాదా? ఎలక్షన్ కమిషన్ తప్ప కాదా? పెద్ద మనుషులని, ఏజ్డ్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం? ఓటు హక్కు కోల్పోయేటట్టు చేయడం ఎంతవరకు సమంజసం? ఇక ముందు అలా జరగకుండా పర్మనెంట్ కార్డు ఇష్యూ చేయండి. జాతీయ స్థాయి ఎలక్షన్ కార్డు ఎట్లా ఉంటుందో అట్లే ఉండాలి. మరి వాళ్ళు ఇంటింటికి సర్వే చేసుకోవచ్చు, స్లిప్స్ ఇవ్వచ్చు, ఏమైనా చేయవచ్చు, కానీ కార్డు మాత్రం ఎప్పటికీ పర్మనెంట్ ఒకటే ఉండాలి. ఆ హక్కు కోల్పోవద్దు ఎట్టి పరిస్థితులలో. ఏజ్డ్ పర్సన్స్కి ఇబ్బంది అవుతున్నది. దయతో అది చేయండి, పర్మనెంట్ కార్డ్స్ ఇష్యూ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.